సంవత్సరోత్సవం అంటే ఏ రోజు కూడా మనకు స్వామికి ఉత్సవమే. ఇవన్నీ ఎందుకోసం మనం చేయాలండి? నిత్యోత్సవం అంటే ఏంటి? ప్రతిరోజు స్వామికి ఉపచారాలతో, అంటే ప్రతిరోజు జరిగే ఆరాధనలు ఇవన్నీ ప్రతిరోజు ఇక్కడ మనం జరుగుతుంటాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటల్లో స్వామికి అర్ఘ్యపాద్యాలు, షోడశోపచారాలు చేసి వారికి నివేదనం, వీటి తీవ్ర అర్చన కార్యక్రమాలు, తర్వాత వేద దివ్య ప్రబంధ పారాయణాలు. ఇవన్నీ ఎందుకోసం ఉంది? లోకక్షేమం కోసం. ఇవన్నీ ఇక్కడ ఆలయాన్ని పోషించారు. ఆలయాన్ని పోషించాలంటే ఒక కాలంలో రాజులు ఉండేవారు, ప్రజల దగ్గర డబ్బు ఉండేది కాదు. ఇప్పుడు ఆలయాల నిర్వహణ ఎలా అయిపోయిందంటే, ఆలయం అనేది ఇక్కడ ఏదో మెయింటైన్ చేస్తున్నారు, మనకు సంబంధం లేదు. కానీ ఆలయంలో అందరికీ ఒక ఉద్దేశం ఉండాలి. ఆలయం అనేది ప్రతి ఒక్కరిని ఇక్కడ అహోబిలం మేనేజ్మెంట్ చేస్తున్నారు. దేవరమ్మ గారు ఇంత పెద్ద ప్రాపర్టీని తీసుకొచ్చేసి మఠానికి సమర్పించారు. ఇది ఎందుకోసం? ఆమెకు నిర్వహణ బాధ్యత ఒకరికి ఎవరికైనా మంచిగా నిర్వహించే వాళ్ళకు ఒక దీన్ని అప్పగించాలనే ఉద్దేశంతో అహోబిలం మఠానికి అప్పగించారు. ఈ అహోబిలం మఠం అనేది బాధ్యత ఎక్కడికి తీసుకుంటుంది? ప్రజల నుంచి మేము తీసుకుంటాం. అహోబిలం మఠం అనేది నిర్వహణ మఠం అనేది ఇవ్వదండి, ప్రజలదే. ఈ ఒక సంస్థ ఏర్పడాలంటే భక్తుల సమూహంతో కలిసిదే ఒక భక్తి సమూహమే ఒక సంస్థ. కాబట్టి ఈ ప్రతి కార్యక్రమంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? పిల్లల్ని బాగా చదివించేసి అమెరికా పంపించేస్తున్నాం, ఆస్ట్రేలియా, వేరే విదేశాలకి కూడా పంపించేస్తున్నాం. మన ఉద్దేశం అంటే డబ్బు సంపాదించడం కోసం. మీరు సంపాదించే ఒక డబ్బులో అట్లీస్ట్ ఒక 1% మీకు దగ్గర ఉండే దేవాలయంలో కానివ్వండి, ప్రతి మంచి పెద్ద సంస్థానంలో కానివ్వండి, ఒక చిన్న పెగ్గింగ్గా చేసేవాడు ఉంటారు, వాళ్ళకు కూడా ఒక పర్సెంటేజ్ మన సంపాదించడంలో క్రమ పద్ధతిలో మంచి సక్రమంగా ఉపయోగపడాలి. మనం సంపాదించడం అనేది మనం ఇంటికి లగ్జరీస్ కాదు. ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం మంచి కార్యక్రమాల్లో మన సంపాదించే ద్రవ్యంలో ఏదో ఒక అట్లీస్ట్ 1%, 5% మీకు అన్ని అహోబిలం కాదు. ఏ దేవాలయానికి కూడా మనం దీన్ని ఒక మంచి కార్యక్రమాల్లో మనం సంపాదించే ద్రవ్యాన్ని ఉపయోగించాలి. అది అందరూ మనం నేర్పించాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మన పిల్లలు కూడా మనం ఇక్కడ ఎంతమందికి ఇక్కడ ఆలయాలకు వస్తుంది. జెంట్స్కి నేను చూస్తున్నాను, చాలామందికి డ్రెస్ కోడ్ తెలియట్లేదు. డ్రెస్ కోడ్ మన ఆలయానికి వచ్చినప్పుడు హిందూ సాంప్రదాయంలో ఈ పిరగ అనేది హిందూ ప్రతి ఒక్కరికి ఉంది. బ్రాహ్మణులు కాకుండా ప్రతి ఒక్కరికి కూడా హిందూ పిరగ ఉండాలి. వారి ఈ సాంప్రదాయంలో ఏముంది? మీకు ఇప్పుడు పట్టు పెట్టుకోవాలి, తిరగ దారుణం అనేది ఉంది. తిరగ దారుణం అనేది ప్రతి ఒక్కరు మనం పెట్టుకోవాలి. ఆలయంలో కాదు, మీరు ఇంట్లో మీరు లేవగానే స్నానం చేసేసిన తర్వాత మీ సాంప్రదాయం ప్రకారంగా మనం ఒకటి విభూతి దానం ఉంటుంది, ఒకటి తిరగ దానం ఉంటుంది, ఇంకోటి చందన దానం ఉంటుంది. అన్ని రకాలుగా మీరు ఎక్కడెక్కడ ఉన్నారో మీ పిల్లలకు మనం నేర్పించాలి. ఈ బాధ్యత అనేది మన పెద్దవాళ్ళు తీసుకోలేదంటే ఫ్యూచర్లో మన హైందవ సంప్రదాయం అనేది ఉండదు. దయచేసి ప్రతి ఒక్కరు పిల్లల్లో మనం ట్రైనింగ్ చేయాలి. మీ పెద్దవాళ్ళు మనం చేస్తున్నాం అవుతాం. మన హైందవ సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే ధర్మం ఇవ్వబడుతుంది. ఈరోజు మనం నిర్వహిస్తున్నాం. రాబోయే తరాలకు వాళ్ళకు కూడా మనం ఇవ్వాలంటే మీరు దాన్ని పాటించి మీ పిల్లలకు మనం నేర్పించే ఆ స్థాయిలో మనం ఉండాలి. కాబట్టి దగ్గరుండే ఆలయాలను దర్శనం చేయడం, తర్వాత ఒక సనాతన ధర్మంలో మంచిగా నడుస్తున్న వ్యవస్థలో మన కాంట్రిబ్యూషన్ దాంట్లో మనం ఒక వ్యవస్థలో మనం కూడా భాగస్వామ్యం కావాలి. కాబట్టి అందరూ కూడా హైందవ సాంప్రదాయాన్ని కాపాడాలంటే మనందరి కర్తవ్యం. ఒక ఆలయ నిర్వహణ అనేది మేనేజ్మెంట్కి సంబంధం కాదు, మనందరి కర్తవ్యం. కాబట్టి అందరూ కూడా ఈ ప్రతి ఉత్సవంలో కూడా మీరందరూ కూడా దీంట్లో పాల్గొనాలి. ఈ పబ్లిక్ అంతా మనకు సరిపోదు, 1000 మందిలో కావాలి, 1,00,000 మందిలో కావాలి. ప్రతి దేవాలయం జీర్ణోద్ధరణ నుండి పైకి వచ్చేసి దినదినాభివృద్ధి జరగాలి. ఇలాంటి కార్యక్రమాలు మన హైందవ సంప్రదాయంలో ప్రతి ఒక్కరి దృష్టిలో మనం దీన్ని అలవర్చుకోవాలి. కాబట్టి అందరూ కూడా ప్రతి ఉత్సవంలో ఈ సంఖ్యలో కాకుండా ఇంకా ఎక్కువ సంఖ్యలో మీరు దేవాలయంలో ఇక్కడ అర్చక స్వామిలో లేకపోతే మేనేజ్మెంట్లో ఇన్విటేషన్ ఇస్తేనే మీరు రావాలని కాదు. మీ బాధ్యత ఏంటంటే ఆలయంలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలి. సహస్రనామ పారాయణం అవుతుంది, సహస్రనామ అర్చన అవుతుంది, ఒక ఉత్సవం అవుతుంది, కళ్యాణోత్సవం అవుతుంది, హవనం అవుతుంది. ఈ పార్టిసిపేషన్ ఎలా ఉండాలంటే మీరు రావాలి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పాలి. వాళ్ళందరికీ కర్తవ్యం. ఆలయంలో మంచి మనకి ఇక్కడ డెవలప్మెంట్ అవుతుందంటే భక్తుల వల్లే.
కాబట్టి మీరందరూ కూడా మీ దగ్గర ఉండే ఆలయంలో, తర్వాత మీకు ఇష్టం ఉన్న దేవాలయంలో, ఇష్టం లేని దేవాలయంలో కూడా మనం చేయాలి. అది మన కర్తవ్యం. ఇదొకటే కాకుండా ఇంకొకటి ఏంటంటే, హైందవ సాంప్రదాయంలో మన పిల్లల్ని మాత్రం ఇప్పుడు లేవగానే ఒక ప్రార్థన, మీ ఇంటి దైవం ఉంటుంది, లేకపోతే మీకు ఇంటి కులదైవం, లేకపోతే ఇంకేదైనా ఒక స్తోత్రాలు, మంచి మన దైవ సంబంధమైన స్తోత్రాలు పిల్లలకి మనం అలవాటు చేయాలి. ఇవన్నీ మనకు రైట్స్ చేస్తున్నారంతా స్కూళ్ళలో పోతే వాళ్ళని క్రిస్టియన్ సాంప్రదాయంగా నేర్పిస్తారు. మన హైందవ సాంప్రదాయంలో శ్లోకాలు అని ఇలాంటి దేవాలయంలో సాయంకాలం కూడా ఒక సమయాన్ని పెడతాం. ఆ సమయంలో వచ్చేసి స్తోత్రాన్ని ఇక్కడ ఇది దేవాలయంలో ఎందుకోసం పెట్టాం, ఇక్కడ ఒక మూర్తిని ప్రతిష్ఠించి ఆ మూర్తిలో మనం స్వామిని చూసుకుంటున్నాం. కాబట్టి అలాంటి ఆలయాలు ఉంటే దాని యొక్క మనం విశేషం వేరే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆలయాన్ని కాపాడే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క హైందవుడి యొక్క బాధ్యత మన ఆలయ రక్షణ, ఆలయ సంరక్షణ, హైందవ సాంప్రదాయ రక్షణ. కాబట్టి అందరూ కూడా హైందవ సాంప్రదాయాన్ని కాపాడుతూ మీ పిల్లల్ని అందరినీ కూడా మీరు ఆలయాలకు తీసుకురావాలండి. మీరు ఒకటే రావడం కాదు, మన పిల్లలకి ఈ సాంప్రదాయాన్ని అలవాటు చేయాలని కూడా అందరినీ మరీ కోరుతున్నాం. ఆలయాలకు వచ్చినప్పుడు చాలామంది నేను చూశాను, నిన్న చూస్తున్నా, స్వామి దగ్గర వచ్చేసి ఫోటో తీద్దాం. స్వామి దగ్గరికి వాళ్ళు నిలబడి ఫోటో ఇచ్చింది, ఆయన స్వామి ఏమో ఒకటే. అలాంటి అంటే ఆలయంలో భక్తి శ్రద్ధ మనకు అవసరం. ఆయనతో నిలబడి సేవించండి, ప్రార్థన చేయండి, శ్లోకాలతో మీరు అక్కడ సమర్పించండి. కాబట్టి అందరూ కూడా సనాతన ధర్మాన్ని కాపాడదాం. జై గో.